నమస్తే, వెల్కమ్ టు లియో. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో అడుగుపెట్టేస్తున్నాం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పొట్టేళ్ల తలను నరికి రక్తాభిషేకం చేయించుకున్నాడు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి దానిపైన కూడా వీళ్ళు అఫీషియల్గా తీసుకొని నిజంగా పొట్టేళ్ల తలను నరికి అభిషేకం చేస్తే తప్పేంది అంటున్నారు. అయితే ఈరోజు మొత్తానికి ప్యానెల్లో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే. సో మీ ఇద్దరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. లియో ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అదేవిధంగా లియో ప్రేక్షకులకు కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడాలంటే దాంట్లో తప్పొప్పులు చూసుకొని ఇది ఇతరులు ఏమనుకుంటారు లేదా మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనేది చూసుకొని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గ పడ్డ శిక్షలు కూడా చూస్తున్నాం. ఈ పడిన శిక్షల్ని కూడా అఫీషియల్గా తీసుకొని వైసీపీ దీన్ని ముందు పెట్టి తప్పేంటి, నిజంగా తల నరికితే తప్పేంటి, రక్తాభిషేకం చేస్తే తప్పేంటి, గర్భిణీ స్త్రీని కాలుతో తంటే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ వీళ్ళ వైఖరి అంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పింది ఎవరన్నా పరుగుల వాళ్ళకి సంబంధించిన సూత్రం. వాళ్ళైతే ఏదో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అటువంటివి ఉండవు. వైసీపీ లీడర్లకి, వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులకి అటువంటివి ఉండవు. నేను కూడా చూశాను చాలా, ఈ సోషల్ మీడియాలోనే కాకుండా వైసీపీ అఫీషియల్ మీడియాలో కూడా నేను చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఊరు ఊరు వాడ వాడ దేశానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నట్టు, గణతంత్ర దినోత్సవం జరుపుకున్నట్టు జరుపుకోమనండి, ఎవడో ఏమో అభ్యంతరం చెప్పడు. ఈ మేకల్ని బలివ్వటం ఏంటి అనేదే ప్రధానమైన సమస్య. ఇప్పుడు మేకల్ని బలివ్వటమే కాకుండా ఆ రక్తంతో ఆ ఫోటోకి పోయటం, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పోయటం, ఇది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అనేదే నాలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న. నీకు ఇట్లా ఏంటి అంటే ఎవడో ఒకడు ఒక చోట రెండు చోట్ల చేశారు అంటే కూడా ఏమన్నా వాడికి ఏదన్నా చందాలు వసూలు చేసి మేకను కొని దాన్ని కోసుకొని తిందామన్న ఆశతో ఉన్నవాడు చేశాడు అనుకుంటే అదొక ఇది. మొత్తం దాదాపుగా 16 ప్లేసుల్లో జరిగినాయి ఇదే విధంగా. ఎట్లా జరుగుతాయి అంటే నువ్వు ఆర్గనైజ్ చెయ్యకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 16 ప్లేసుల్లో ఇది జరగటం అనేది సాధ్యమవుతుందా? అంటే దీన్ని ఆర్గనైజ్ క్రైమ్ అని చెప్పి అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను అదే పాయింట్ చెప్పబోతున్నాను. అంటే నువ్వు మొత్తం ఆర్గనైజ్ చేసి వాళ్ళతోటి మేకని బలిచ్చే కార్యక్రమాన్ని నువ్వు చేశావు. కాబట్టే ఎప్పుడైతే పోలీసులు అక్కడ కేసులు పెట్టి వాళ్ళని, అంటే మీరు శిక్ష విధించారని మీరు అంటున్నారు కానీ శిక్ష ఏం విధించలేదు. వాళ్ళని ఏంటి అంటే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించారు. ఎందుకు నడిపించారు అంటే వాళ్ళు మేకని నరికి వాళ్ళు ఒక సమాజంలో మేము హీరోలము అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ మేకని నరకటం ద్వారా మేము జగనన్న భక్తులము అంటే మేము అరాచకాలు చేస్తాము అన్న ఒక సందేశాన్ని సభ్య సమాజానికి ఇచ్చారు. కాబట్టి అరే మీరు హీరోలు కాదురా, మీరు చట్టం దృష్టిలో నేరస్తులు, మూగజీవాలను చంపిన దుర్మార్గులు అని ఈ సమాజానికి చెప్పటానికి పోలీసులు అట్లా నడిపించి తీసుకొచ్చారు. అట్లా నడిపించి తీసుకొచ్చినప్పుడు డీజీపీ ఒక అంటే ఇయర్ సంబంధించి నేరాలని సమీక్షిస్తారు, చెప్తారు. ఇది అదొక సాంప్రదాయం. ఈ సంవత్సరం నేరాలు ఎట్లా జరిగినాయి, పెరిగినాయా, తగ్గినాయా, థెఫ్ట్ కేసులు ఎన్ని జరిగినాయి, ఉమెన్ మీద అట్రాసిటీస్ ఎన్ని జరిగినాయి, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీట్లు ఎంతమంది మీద ఓపెన్ చేశారు, ఇటువంటివన్నీ కూడా ఈ వివరాలు నేరాలని సమీక్షిస్తారు. ఆ సమీక్షించేటప్పుడు ఒక సాక్షి రిపోర్టర్ అడిగాడు,
అంటే నేను ఇది చెప్పాలి, చాలా స్పెసిఫిక్గా కూడా చెప్పాల్సిన విషయం కాబట్టి నేను ఇంత టైం తీసుకుని మరీ చెప్తున్నా. ఏమని అడిగాడు తెలుసా? ఆ మేకని బలిచ్చిన వాళ్ళని మీరు అట్లా రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళటం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్కి వ్యతిరేకం కదా అని అడిగాడు. ఎవడైనా అంటే వాళ్ళని నడిపించుకొని తీసుకెళ్ళినప్పుడు, నెల్లూరులో అంతకుముందు 2-3 సందర్భాల్లో ఇట్లాగే జరిగినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ అప్రిషియేట్ చేశారు. తెనాలి ఐతానగర్లో ఈ రౌడీ బ్యాచ్, కొంతమంది గంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ని మీద మర్డర్ అటాక్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి రోడ్డు మీద కూర్చోబెట్టి 2 దెబ్బలు వేశారు. అప్పుడు కూడా సమాజం మొత్తం హర్షించింది, కరెక్ట్గా ఇట్లాగే చేయాలి అని. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ చెప్పాడు. ఇప్పుడు దీనికి ఆ రిపోర్టర్ వచ్చి అట్లా నడిపించటం తప్పు కదా అని అడుగుతున్నాడు. దానికి డీజీపీ ఏం చెప్పాడంటే, మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ కొరత ఉంది, అందువల్ల మేము తీసుకెళ్ళి నడిపించి కోర్టులో హాజరుపరచాలి కదా, పరిచాము అని చెప్పాడు. ఇందులో ఏమి తప్పు ఉంది? డీజీపీ చెప్పిన సమాధానంలో ఏం తప్పు ఉంది? దాన్ని వైసీపీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్రోలింగ్ వ్యాన్లు కూడా లేవు అని చెప్పి ట్రోలింగ్ చేశారు, డీజీపీని ట్రోలింగ్ చేశారు. అంటే నీకు ఒక నేరం చేసిన వ్యక్తిని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తే, అది కూడా కోర్టు దగ్గరికి తీసుకెళ్తే నీకు అంత నొప్పా? నీకు అంత ఇది వచ్చిందా? నువ్వు వాడికి అంత సపోర్ట్ చేయాలా? అంటే నువ్వు ఇంత సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళని అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ క్రైమ్ నువ్వు చేయించినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టే మీరందరూ యాజ్ ఎ పార్టీ, పొలిటికల్ పార్టీగా మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. ఇది మరిచిపోయే విషయం కాదు. మీరు తెలుసుకోవాలి ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వైసీపీ లీడర్ల యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వైసీపీ మీడియాలో పనిచేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎటువంటి విషయాల్ని ప్రచారం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని మీ పిల్లలు ఆ మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక ప్రెస్ మీట్లో పదే ఒక ప్రశ్న వేస్తూ ఏంటి గంగమ్మ జాతర, పొట్టేళ్ల తలకాయ అని చెప్పి అన్నీ మాట్లాడి అవును నరికితే తప్పేందని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ నేతలు కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలను ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మంచి పనులు చేసి ఎవడైనా మళ్ళా నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఆల్రెడీ అవినీతి పనులు చేశాడు, అక్రమాలు చేశాడు, ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడనివన్నీ ఇన్ని చేశాక ఒక కల్తీ నెయ్యి కావచ్చు, తర్వాత పరకామణి కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, కింద గోవిందరాజస్వామి గుడి గోపురానికి సంబంధించి 50 కిలోల బంగారం దొంగిలించడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చేంతాడంత లిస్ట్ వస్తుంది. అలాంటప్పుడు నేను ఏం మంచి పనులు చేశానని చెప్తాడు. అందుకని ఇట్లాంటి మూకల్ని ఆయన తయారు చేసుకుంటాడు. చేసుకుని మీరు ఇందాక చెప్పినట్టుగా రప్ప మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే గంగమ్మ జాతరే ఇవన్నీ చెప్పిస్తాడు. అంటే ఒక రకంగా అప్పట్లో గంజాయి పెంచి గంజాయి మోకనంతా ఆయన తయారు చేసుకున్నాడు. అంటే వాళ్ళకి గంజాయికి అలవాటు చేసి ఆ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళని మళ్ళీ పెంచి పోషించి మళ్ళీ తన వెనకాల తిప్పుకోవాలంటే ఓకే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అనమాట. ఓకే మీరు పొట్టేళ్ళు చంపుకోండి, మీరు ఇలా బెదిరించండి, కత్తులు పట్టుకుని తిరగండి. మనం చూసాం, అసలు విజువల్స్ చూస్తే చాలా భయానకంగా ఉన్నాయి. మీరు అంటే ఆ డ్యాన్స్ కాదు, డ్యాన్స్ కాకుండా వేరే విజువల్స్ మీరు చూసుంటారు. వాళ్ళు ఇలాగ మామూలుగా మనకి కృష్ణుడికి ఉట్టి కొడతారు చూడండి, అట్లా ఉట్టి కొట్టినట్టుగా వీళ్ళు ఇలా నిల్చుని పైన ఒకటి నిల్చుని పెద్ద కత్తి పట్టుకుని ఇలా తిప్పుతున్నాడు ఏంటో. అంటే నేను అనేది ఏం చేస్తున్నారు మీరు, ఏం చెప్తున్నారు మీరు? భయం వేసింది నిజంగా అవన్నీ చూస్తే. అంటే యువత గురించి, ఇప్పుడు మన గురించి కాదు, ఏంటి యువత ఏమైపోతారు, ఏం చేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇంకొకటి ఇందాక సచిమూర్తి గారు అంటున్నట్టుగా వీళ్ళని వీధిలో నడిపించి తీసుకెళ్లారు చూడండి. ఆయన భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున్న నన్ను కూడా ఇలా వీధిలో నడిపించి తీసుకెళ్తారా అని.
నాకు అనిపించింది అది. ఒకవేళ బై ఛాన్స్ రేపొద్దున్న నావన్నీ అలాగ ప్రూవ్ అవుతున్నాయి 1 by 1, నన్ను మొహం మీద గుడ్డ కప్పకుండా ఇట్లా నడివీధిలో నడిపించి తీసుకెళ్తారా? అది కూడా పులివెందుల్లో తీసుకెళ్తారా, తాడేపల్లిలో తీసుకెళ్తారా, లేకపోతే యలహంకలోనా, లేకపోతే హైదరాబాదా? అయితే నాకైనా ఛాన్స్ ఇస్తారు, అంటే ఏదో ఏబీసీ చాయిస్ ఇస్తారు చూడండి, అట్లా ఇస్తారని అనుకుంటున్నాడు. నాకంటే ఆలోచన వచ్చింది, ఆ భయం ఉందేమో. అందుకని ఇవాళ ఆయన తరఫున వాళ్ళందరూ అదే ఆ రిపోర్ట్ ఎవడో ప్రశ్నించాడు. ఇవాళ అతనికి ఒక ఏమంటారు ఇంక్రిమెంట్ ఏమైనా వచ్చి ఉంటుందా సార్? అది ఊరికే ఆ రిపోర్ట్ రాసి పట్టం తప్ప అట్లేమి ఇవ్వరు అక్కడ. నేను వాళ్ళు చూద్దాను అంటే అలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే మళ్ళీ కొత్త కొత్త క్వశ్చన్స్, అంటే మనకు కూడా రాని ఒక వింతైన క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో, న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమైనా ఇస్తారేమో, అటువంటి ఉండవు. సో అందుకని అంటే ఇవన్నీ కూడా మనం నిజంగా లైటర్ వెయిన్లో మాట్లాడుతున్నాం కానీ అంటే బాధ ఉంది లోపల మనందరికీ. అంటే సమాజం పట్ల బాధ్యత ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న వ్యక్తి ఇట్లాంటివి ప్రోత్సహించడం. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర గతంలో ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో మహిళా నేతలుగానో పనిచేసిన వాళ్ళు కూడా, సో వీళ్ళందరూ సమర్థించడం అనేది మనకు అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళందరూ ఇట్లాగ మొత్తం ఇలా మోకరిల్లిపోవడం అంటాం చూడండి, అట్లా మోకరిల్లిపోయి అవును పొట్టేళ్ళని తల నరుకుతారు, రక్త తర్పణం చేస్తారు, మీకేంటి బాధ అని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి ఒక్కటే చెప్దాం మనం, ఇవాళ అనంతబాబు కేసు ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని తెలుస్తుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి పక్కన నిల్చోబెట్టుకున్నా మాట్లాడిన అనంతబాబుని రేపొద్దున్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ అనంతబాబు ఎవడో నాకు తెలియదు అనకపోతే నన్ను అడగండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఎవరైతే సమర్థించారో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్ని వాళ్ళందరికీ రేపొద్దున జరగబోయేది అది. మీకు అర్థమైంది కదా? అంటే అది గుర్తుంచుకోవాలి వీళ్ళందరూ. ఇప్పుడు ఏదైనా మంచి మార్గంలో వెళ్ళారనుకోండి, సర్లేండి అది చేయటం తప్పు అని ఒక్కడంటే 10 మంది అంటారు. ఒక్కడు కూడా బయటికి రావట్లే చెప్పటానికి. అందరూ కూడా మూకుమ్మడిగా అంటే ఒకే స్క్రిప్ట్ చదవటం అనేది ఎలాగో ఒకే డైలాగ్ చెప్తున్నారు. కానీ ఫ్యూచర్లో వీళ్ళందరూ దీనికి తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొంది తీరుతారు, అది నేను చెప్తున్నాను. అదే సత్యమూర్తి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా కూటమి ఏర్పడిన తర్వాత నెల రోజులు దాటక ముందే 32 హత్యలు 36 హత్యలు అన్నట్టు మాట్లాడారు. అది పక్కన పెడితే జాన్ విక్టర్ ఏదైతే తెనాలికి వెళ్ళి అక్కడ ఒక గంజాయికి అలవాటు పడేవాడు, అదిగాక మీరు ఇందాక అన్నట్టుగా చిరంజీవి అనే కానిస్టేబుల్పై హత్యాయత్నం చేసిన వాడికి పోయి మద్దతు ఇచ్చాడు. అదేవిధంగా రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వెనుకొండలో రషీద్ అనేటువంటి హత్య జరిగితే 2 రౌడీ షీటర్లు కొట్టుకొని హతమారిస్తే దానికి వెళ్ళి సపోర్ట్ చేశాడు. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే ఈరోజు పుట్టినరోజు రోజున పూర్తిగా ఏమంటారు మితిమీరినట్టుగా గర్భిణీని స్త్రీ తనడంతో పాటు పొట్టేళ్ళ నరకడం, ఇప్పటిదాకా బయటకు వచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదు. అదేవిధంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఉన్నాడో పేర్ని నాని కూడా ఒక మాట అన్నాడు గతంలో, ఏంటంటే చీకట్లో కన్ను కొట్టి పొద్దున్న వెళ్ళి పరామర్శించాలని చెప్పి. వీళ్ళ వైఖరి అదే, వీళ్ళ వైఖరి ఇప్పుడు కూడా ఇలానే ఉంటే నిజంగా 11లో ఒకటి కూడా మిగులుతుందా లేదా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మీరేమంటారు? అంటే వాళ్ళ సిలబస్ అది, వాళ్ళు అదే చదువుకుంటారు, వాళ్ళు అదే పాటిస్తారు, వాళ్ళు అదే ఆచరిస్తారు. వాళ్ళకి వేరే ఇంకా సిలబస్ లేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక మాట చెప్తున్నాడు, మనం ఏదైనా పని చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత మన తల్లితోటి ఆ విషయం చెప్పగలమా లేదా అనే దాని మీద అది మంచి పనా చెడ్డ పనా అని ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకి ఎవరు చెప్పారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఎవరైనా సరే తల్లికి వెళ్ళి నేను ఇది చెప్పగలనా లేదా, ఈ పని నేను దొంగతనం చేశాను, బ్యాంకును మోసం చేశాను అని వెళ్ళి అమ్మతో చెబితే అమ్మ శభాష్ అంటుందా? అన్నది కదా. తల్లినే అమ్మ నీ మీద కేసు పెట్టాలంటే అది అంటే నేను అటువంటి వాళ్ళ గురించి కాకుండా నేను మామూలుగా సాధారణ ప్రజలు చెప్తున్నా, వెళ్ళి చెబితే తప్పు బాబు అట్లా చేయకూడదు అని చెప్తుంది. అందుకని తల్లికి చెప్పలేని పని కానీ తల్లికి చెప్పకూడని పని కానీ చెయ్యటం తప్పు అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. అంటే ఆయన చెప్పిన మాటని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఊరూరు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే పిల్లల్లో ఒక నైతిక వర్తన తీసుకురావాలి అని కొన్ని సిలబస్ కూడా మార్చారు.
మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ అని ఉండేది, అది మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, నీతి శాస్త్రం. అటువంటివి అంటే ఇటువంటివన్నీ తీసుకొచ్చే ఆ పార్టీ లేదా ఆ నాయకులను ఒకవైపు చూస్తున్నాం, ఇంకోవైపు ఏమో మీరు చెప్పినట్టు జాన్ విక్టరు ఆడవాడు వాళ్ళ బ్యాచ్లోనే ఇంకోటి ఉంటాడు, కిల్లర్ అని ఉంటాడు, వాడి షార్ట్ నేమ్. బహుశా ఈ జాన్ విక్టర్దే షార్ట్ నేమ్ కిల్లర్ అనుకుంటా. వీళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ, ఇప్పుడు మేక తలలు నరికిన వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరినీ నీకు రోడ్డు మీద నడిపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అభ్యంతరం? బహుశా ఇందాక కనకదుర్గ గారు చెప్పిన పాయింట్ ఏమన్నా గుర్తొచ్చి ఆయన అట్లా అన్నాడేమో మనకు తెలియదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, సమాజంలో హింసని ప్రోత్సహిస్తే ఆ హింసకి ప్రోత్సహించిన వాడు అదే హింసకి బలవుతాడు అనేది మామూలుగా చాలా కాలం నుంచి మన దగ్గర ఉన్నది. పులి మీద స్వారీ చేసేవాడు ఆ పులికి దిగంగానే పులి వాడినే తింటుంది ఫస్ట్, ఎదురుగా వాడే ఉంటాడు కాబట్టి. అందుకని ఎవ్వరూ కూడా హింసని ప్రేరేపించకూడదు, హింసా ప్రవృత్తిని పెంచకూడదు. హింసా ప్రవృత్తిని పెంచితే ఏమవుతుంది అంటే వాడికి తల్లి అని తండ్రి అని కూడా తెలియదు. వాడికి మందుకి డబ్బులు ఇవ్వకపోతే తల్లిని తండ్రిని ఇద్దరిని కలిపి నరికి అవతల పడేస్తాడు. అదే జరుగుతున్నది. అటువంటి సంఘటనలని తగ్గించాలి అంటే మనం హింసని ప్రోత్సహించకుండా ఉండాలి. ఇటువంటి కనీసమైన సమాజ కట్టుబాటును కూడా కాదని చెప్పి లేదు మేము వాళ్ళనే సపోర్ట్ చేస్తాం అంటే ఇంకా మరి వాళ్ళని ఏం చేయాలో ఈ సమాజం ఆలోచించుకోవాలి. ఇప్పటికే ఆలోచించుకున్నారు, భవిష్యత్తులో కూడా ఆలోచించుకొని ఈ మాటల్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ పిల్లల్ని కూడా చెప్పాలి. జనరేషన్ మారిన తర్వాతే మళ్ళీ ఇవన్నీ ఈ 5 సంవత్సరాల అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేసినవి మర్చిపోతారేమో కదా. అట్లా మర్చిపోకుండా పెట్టించమంటారా? ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు ఈ మోరల్ సైన్స్తో పాటు 2019-24 మధ్యలో ఆ చీకటి దినాలు ఖచ్చితంగా డూస్ అండ్ డూ నాట్స్ అని పెట్టాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ఎంత పెరిగిందంటే హైడ్రోఫోనిక్స్లో గంజాయి పెంచుతున్నట్టు వాడెవడు పట్టుకున్నారు పోలీసులు. అంటే గంజాయి పెంచడం తప్పు అంటే వాడు బయట అక్కడ కాకుండా ఇంట్లోనే హైడ్రోఫోనిక్స్ విధానంలో గంజాయి పెంచుతున్నాడంటే ఇంక వాడిని ఏమనాలి? ఎట్లా చేయాలి? రోడ్ల మీద నడిపించద్దా? రోడ్ల మీద నడిపించకుండా వాడిని తీసుకొచ్చి గౌరవప్రదంగా సార్ అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో మెడలో వేసి నడిపించండి. అంటే ఇప్పటికే వాళ్ళ మీడియాలో ఇచ్చేస్తున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ సమాజంలో బాధ్యత. ఇంగ్లీష్ న్యూ ఇయర్ మనం జరుపుకుంటున్నాం అంటే న్యూ ఇయర్ రోజు కనీసం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఉంటాయి. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ రోజున మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలి వాళ్ళకు వాళ్ళు. నేను ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అరాచకాలని నేను మర్చిపోను, నేను నా నెక్స్ట్ తరం వాళ్ళకి గుర్తు చేస్తాను అనే ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. వాళ్ళు న్యూ ఇయర్ రిజల్యూషన్గా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆ రోజున 2014-2024 మధ్యకాలంలో జరిగిన దళితుల మీద దమనకాండ మొత్తం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి తీసుకొచ్చి కారు డిక్కీలో వేసుకొని వచ్చి నేను మంచోడిని కాబట్టి నీ మొగుడి డెడ్ బాడీ అన్న ఇస్తున్నానని చెప్పి ఇంటికి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన ఆ ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని ఎలక్షన్ ప్రచారం చేశాడు. ఈ రోజున ఆ ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని బంధువులు, వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఉన్నారు అనేది ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. ఈ రోజున బయటకు వస్తున్నది అంటే ఆ రోజున కేసు క్లోజ్ చేసి అది వీక్ అయిపోయేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడద్దా? నా క్వశ్చన్ ఒకటే. మరి ఈ రోజున ఇన్ని విషయాలు బయటికి ఎట్లా వస్తున్నాయి?
ఇది జరుగుతున్నది. అందుకనే ఆ 5 సంవత్సరాల పాలనా కాలాన్ని అందరూ కూడా కొత్త తరాలకు కూడా చెప్తూ ఉండాలి. ఈ రెజల్యూషన్, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇది తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తీసుకోవాలి. నిన్న మొన్న నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ చూస్తే అక్రమ నిర్బంధానికి 193వ రోజు అని పెట్టాడు. అతనికి ఆయనే పెట్టుకున్నాడు. ఆయన హ్యాండిల్ ఎవడో చూస్తాడు, అతను జైల్లో ఉన్నాడు కదా, ఎవడో పెట్టి ఉంటాడు. బ్రిటిష్ కాలంలో ఉన్నాను అనుకున్నాడేమో. అక్రమ నిర్బంధ తప్పు కదా. నువ్వు ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసావు, ఎన్నిసార్లు కోర్టు రిజెక్ట్ చేసింది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీకు సంబంధించిన ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు కదా. నువ్వు మొత్తం ఈ డబ్బులు ఏదైతే లిక్కర్ స్కాండల్లో సంపాదించిన డబ్బులన్నీ నువ్వు సేఫ్ ప్లేస్లకి తరలించింది నువ్వే కింగ్ పిన్ను అని చెప్పి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసింది కదా. నీ మీద ఆరోపణ చేసిన నేరాలన్నిటికీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయే అని కదా నీకు బెయిల్ ఇప్పటివరకు రాంది. అక్రమ నిర్బంధం ఎట్లవుతుంది? అక్రమ నిర్బంధానికి 93 రోజులు అని పెట్టి నువ్వు పెద్ద పోస్టర్ వేసుకున్నంత మాత్రాన సరే ఇలాంటి వాటి మీద ఏం కేసు పెట్టకూడదు, మామూలుగా పెట్టు. సోషల్ మీడియాలో ఇటువంటిది ఇప్పుడు అక్రమ నిర్బంధానికి 193వ రోజు అని పెడితే డైరెక్ట్గా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. న్యాయస్థానం మీద ఎందుకు అంటే జైల్లో పెట్టింది పోలీసులు కాదు, కోర్టులు. పోలీసులు కాదు, న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతను జైల్లో ఉన్నాడు. అంటే న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలని నువ్వు అక్రమం అని చెప్తున్నావు. ఇది కోర్టులకి డైరెక్ట్గా నువ్వు మోటివ్స్ ఆపాదిస్తున్నట్టు అవుతుంది. అందుకని అతను వాళ్ళు చేసుకునే పబ్లిసిటీ మీద కూడా కేసులు పెట్టచ్చు. ఖచ్చితంగా దీని గురించి పోలీసులు కూడా ఆలోచించాలని నా రిక్వెస్ట్. అది ఇటువంటి ఈ నాయకులు, ఇటువంటి ప్రచారకర్తలు, ఇటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి క్యాంపెయిన్ చేసేవాళ్ళు, వీళ్ళ గురించి మనం భావితరాలకు కూడా చెప్పాలి అన్న రిజల్యూషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తీసుకోవాలనేది నా రిక్వెస్ట్. కనకదుర్గ గారు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు కూడా ఇవి మార్చుకోవాలని చెప్పి అనుకుంటారు. చాలా లోపాలు వాళ్ళలో పెట్టుకున్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ మహిళలు కావచ్చు, మహిళల్ని కూడా గర్భిణీ స్త్రీల మీద ఎట్లా తన్నడం కూడా తెలుసు. సో మహిళలు ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా చాలామంది గతంలో వాళ్ళు చేసిన గంజాయి కేసుల్లో కూడా చాలామందిని ఇరికించారు, చిన్న చిన్న పిల్లల్ని కూడా. సో మహిళలు ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలి, ఒకవేళ వాళ్ళ మీద అటాక్ వస్తే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన మీరేం చెప్తారు? అటాక్ అంటే అలా కాదండి. ఇప్పుడు మహిళలు అనేవాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి 24లో కూటమి ప్రభుత్వం రాగలిగింది, కానీ వాళ్ళపైన ఫిజికల్ దాడులు కూడా జరుగుతాయి. అదే ఫిజికల్ దాడుల దాకా వచ్చేసరికి అంటే మరి వీళ్ళకి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి అనేది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎవరైనా మీద పడతారని ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు కదండి. అవన్నీ సడన్గా జరిగేవి. కాకపోతే పిల్లల విషయంలో తల్లులు లేకపోతే తండ్రులు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వాళ్ళ విషయంలో ఇలాంటివి వాళ్ళు నేర్పించవచ్చు. అంటే మీకు రేపొద్దున ఏదైనా జరిగితే మీరు జాగ్రత్తగా ఉండండి. స్కూల్స్లో కూడా మార్షల్ ఆర్ట్స్ లాంటివి ప్రవేశపెట్టాలి ఉచితంగా. నేను ఇప్పుడు సిలబస్లో అది పెట్టినట్టున్నారు, అది ఇంప్లిమెంట్ చేయాలి. చేసి పిల్లల దగ్గర తల్లులు నేర్చుకోవచ్చు కూడా ఇంట్లో. ఇక్కడ ఏం నేర్చుకున్నారో పిల్లలు ఇంట్లో కనుక వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తే అది తల్లులు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విడిగా వెళ్ళి నేర్చుకోవటం, ఆ డబ్బు మళ్ళీ ఖర్చు పెట్టడం అనేది ఈజీ పని కాదు. అందుకని ఆ రకంగా అంటే కొంత ఆలోచన అంతే. అది 100% అవుతుందా అవదా అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఇవన్నీ చెప్పడం చాలా తేలిక, ఆచరణకు వచ్చేసరికి చాలా కష్టం అవుతుంది. కానీ ఏంటంటే మహిళలు సాధారణంగా కొంచెం ధైర్యంగానే ఉంటారు కాబట్టి ముందు హౌ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ అని ఒకటి ఆలోచించుకోవాలి. అంటే ఇమీడియట్గా భయపడకూడదు ఏది కూడా. ఇప్పుడు ఎవడో మన దగ్గరికి వస్తాడండి, మీద పడతాడు, ముందు భయపడిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఇవాళ ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక తల్లిను ఒక 14 ఏళ్ల కూతురు వెళ్తుంటే తల్లి వచ్చి తల్లిని కింద పడేసి ఒకడు ఆవిడ బంగారం గొలుసు లాక్కెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి మీరు అన్నట్టుగా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది, కరాటే నేర్చుకుంటుంది.
సో వెంటబడి ఆ పిల్ల ప్యానిక్ అవ్వలేదు, అరవలేదు, పరిగెట్టుకుంటూ అతన్ని వెంబడించి వెళ్ళి కరాటే తోటి అతన్ని కొట్టి ఆ గొలుసు వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఉదాహరణ చెప్తున్నా. సో ఇట్లా ఉండాలి. అంటే ఫస్ట్ ఎవ్వరం కూడా, ఈవెన్ నేను కూడా, ఇప్పుడు ఎవడైనా అటాక్ చేయడానికి వచ్చాడు అనుకోండి, ముందు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు వెంటనే ముందు మనం ఆలోచించాలి, హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అని ఆలోచించాలి తప్ప అయ్యో వీడు పడిపోయాడే ఎలాగిప్పుడు ఏం చేయాలి అని భయపడకూడదు. ఇప్పుడు ఒక సమస్య వస్తుందండి, మనం ఏం చేస్తాం, కొంతమంది అరిచేస్తారు, గాబరా పడిపోతారు, లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టేస్తారు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ప్రవర్తిస్తారు. కానీ మన మీద అటాక్ జరిగినప్పుడు మాత్రం ఎవరైనా కూడా, జనరల్గా చెప్తున్నా, ఇది అంత సులువని నేనేం అంటలేదు, కానీ ఫస్ట్ నన్ను నేను ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు చున్నీ ఉందనుకోండి, చున్నీతో వాడి మొహం కప్పచ్చు ఫస్ట్. అంటే ఏదో ఒకటి అవతల వాడికి అవకాశం ఇవ్వకుండా అట్లా ఆలోచన మాత్రం రావాలండి. వచ్చి ఏదో ఒక రకంగా ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. తన చుట్టూ ఉండే పరిసరాలు చూసుకోవటం, అంటే ఏదైనా అవకాశం దొరుకుతుందా, లేదు అరవడం, లేదు ఫోన్లో టకటక 100కి మెసేజ్ పెట్టడం వాడికి తెలియకుండా, ఏదో ఒకటి. అంటే ఇది అన్నీ కూడా నేను చెప్పేస్తున్నాను కాబట్టి ఏంటండి మీరు ఇలా చెప్పేస్తున్నారు, ఇవి అవుతాయా అంటే చెప్పలేము. ఏదో ఒక మార్గం మనకి ఆ టైంకి మనని కాపాడచ్చు అంతే. అది కాపాడుతుందని 100% నేను చెప్పట్లే, కానీ మనం కొంచెం వెంటనే అలర్ట్ అయ్యి హౌ టు ప్రొటెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. అంతవరకు అయితే చెప్తా. ఏది ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కావచ్చు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, ఏమండి రైతు ఉద్యమాలు చేశారు అమరావతి రైతులు, మహిళల గుండెల మీద తంతేనే వాళ్ళు భయపడకుండా వెరవకుండా ముందుకెళ్ళారు. అందుకని మహిళలందరూ నిజంగా ఒక సిట్యువేషన్ వస్తే ఎదుర్కోవటానికి సాధారణంగా అట్లీస్ట్ ఒక 80% మహిళలు సిద్ధంగానే ఉంటారు. మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ప్యానిక్ అవ్వద్దని మనం చెప్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు ఇలాంటివి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఒక ఉన్మాదంలో ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు కొంచెం సంయమనంతో మనం వ్యవహరించి మనం కాపాడుకోవాలని మాత్రం మనం సూచన చేస్తాం. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఫస్ట్లో కొంత ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంటుంది కాబట్టి కొంత పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు శిక్షలు కూడా కొంత కఠినకరం చేస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా రోడ్ల ముందు నడిపించడం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే ఈ కొత్త సంవత్సరంలో 2026లో జగన్మోహన్ రెడ్డిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళు జగన్ గారు, మీరు భలే క్వశ్చన్ అడిగారే. మీకు అందరిని ద్రాక్ష పండు. జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావటం అంటే మంచి ఎడారిలో మంచినీళ్ళు దొరకవు కదా. జగన్మోహన్ రెడ్డిలో మార్పు ఇంకా ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మేకపోతుల్ని బలివ్వటం, అటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వాటిని ప్రోత్సహించటం, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించటం, నేరాలు చేసే వాళ్ళని వెనకేసుకురావటం, ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చెయ్యబోతాడు. ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే చెప్పారు, ఒక 32 మందిని 40 మందిని చంపేశారు మా వాళ్ళని చెప్పి అరిచి గగ్గోలు పెట్టడం అనేది, ఆ గోల పెట్టడం అనేది ఆయన స్టార్ట్ చేసిందే ఇందుకోసం. అంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజికల్గా చేస్తూ ఉన్నాడు ఇదంతా. అంటే ఒక ముందస్తు ప్రణాళికతోటే తనకి ఒక ఎలిబి సృష్టించుకుంటూ ఇటువంటి నేరమయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ పోతూ ఉన్నాడు. అతను ఏ నేరాన్నైనా సరే, అంటే పోలీసులు ఇప్పటివరకే ప్రాథమిక సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నా కానీ ప్రతిదీ అక్రమమే అంటాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్యాలెట్ బాక్స్ ధ్వంసం చేస్తే అది అక్రమమే అంటాడు. జంట హత్యల కేసులో లొంగిపోమ్మని చెప్పి సుప్రీంకోర్టు చెబితే అది అక్రమ కేసే అంటాడు. నీకు తిరుపతి లడ్డు కేసు గురించి చెప్తే అది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేస్తే అదే అక్రమమే అంటాడు. పరకామణి కేసు అంటే అదే అక్రమమే అంటాడు. నీకు ఏది చూసినా ఇంకా రేపు ఎల్లుండో వచ్చి అనంతబాబు చాలా మంచివాడు, సహృదయుడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా అంటే నేర ప్రవృత్తిని పెంచటానికి
ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి ఈ ఈ ఈ లక్షణం రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఎందుకు మీరు ఇంత ఖచ్చితంగా ఎట్ట చెప్పగలుగుతారు అంటే, ఆయన వచ్చి పోలీసుల్ని బట్టలు తీసి కొడతా అని అనటమే దీనికి పరాకాష్ట. దీనికి ఒక సిగ్నల్. నీకు పోలీసుల్ని బట్టలు తీసి కొడతా అని ఎవరంటారు? ఒక పాలిటీషియన్ అయితే అనటానికి వీల్లేదు, ఒక బిజినెస్ మెన్ అయితే అనటానికి వీల్లేదు, ఒక టీచర్ అనడు, ఒక లాయర్ అనడు, ఒక డాక్టర్ అనడు, ఏ ప్రొఫెషనలిస్టు కూడా అనడు. ఎవరంటారు పోలీసుల్ని బట్టలెప్పు తీసి కొడతా అని అనగలిగిన వ్యక్తి, నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి తప్ప అనలేడు కదా. అందుకని ఆయన ఇంటెన్షన్స్ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది పోలీసులు వాళ్ళు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా చూడాలి. ఇది ఒక ఉద్యోగంలాగా చూడటం కాదు. దయచేసి పోలీసుల్లో ఎవరైనా సరే ఇంకా కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి న్యూ ఇయర్ సందర్భంగా నేను అటువంటి పోలీస్ అధికారులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఉద్యోగాల్లో చేరింది, జీతాలు తీసుకుంటున్నది అంత ప్రజల సంక్షేమం కోసం, ప్రజల డబ్బులు ఖర్చు చేస్తూ మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు. అందుకని నేర ప్రవృత్తిని ప్రోత్సహించవద్దు. మీకు ఇదే మాచర్లలో సుప్రీంకోర్టు, మాచర్ల పోలీసుల, స్థానిక పోలీసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం గమనించండి. అంటే మీరు ఇక్కడ లోకల్గా స్థానికులుగా ఉన్న వైసీపీ నాయకులు, నేరస్తులకి మీరు సపోర్టు చేస్తే భారతదేశంలో న్యాయశాస్త్రం చాలా పకడ్బందీగా ఉంటుంది. అందుకని మీరు చేసిన ఈ లోపాయకారి పనులను కూడా న్యాయస్థానం ఎత్తి చూపుతుంది. అందుకని మీరు పర్ఫెక్ట్గా ఉండండి. మీరు మీ పోస్టింగులకి ఏమి దిగులు లేదు. మీ పోస్టింగు రంపచోడవరం కాకపోతే తెనాలి ఉంటుంది, తెనాలి కాకపోతే గుడివాడ ఉంటుంది, గుడివాడ కాకపోతే శ్రీకాకుళం ఉంటుంది. ఏది ఉంటే ఏంటి మీకు? ఏది ఉన్నా మీరైతే ఉద్యోగం చేయాల్సిందే కదా. మీ ఉద్యోగమే ధర్మాన్ని కాపాడటం కదా. అందుకని ఆ డైరెక్షన్లో మీరు పని చేయాలి. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఎవడన్నా వైసీపీకి సపోర్ట్ చేసే పోలీసు ఎవరైనా ఉంటే కూడా దయచేసి ఆలోచించుకోండి. మీరు కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోండి. చట్టం ఎలా ఉంటుందో అలా పని చేస్తాము, ధర్మబద్ధంగా ఉంటాము, న్యాయబద్ధంగా ఉంటాము అని పోలీసులు కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. నేరస్తుల్ని అదుపు చేయటానికి మీరు ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళండి. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది.